బీహార్లో గెలుపు ఎన్డీఏ కూటమి ఖాతాలోకి వెళ్లబోతున్న పరిణామాలు కనపడుతున్న బీహార్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎన్డీఏ 156 స్థానాల్లో, మహాగఠబంధన్ 80కి పైగా అసెంబ్లీ స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘవపూర్లో ముందంజలో ఉన్నారు. డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి తారాపూర్లో ఆధిక్యంలో ఉన్నారు. మహువాలో లాలూ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. అలీపూర్లో మైథిలి ఠాకూర్ లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మహాగఠబంధన్ కూటమిలో ఆర్జేడీ 60కి పైగా స్థానాల్లో లీడ్లో ఉంది. మొత్తంగా ఎన్డీఏ కూటమి 155 స్థానాలు, మహాగఠబంధన్ 82 స్థానాల్లో లీడ్లో కనబడుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తంగా ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 122 స్థానాలను ఎన్డీఏ కూటమి దాటేసింది. ప్రస్తుతం గెలుపు దిశగా ఎన్డీఏ కూటమి బీహార్లో ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్కు 82 కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ లీడ్ మనం చూసినట్లయితే సో మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసిన ఎన్డీఏ కూటమి గెలుపు దిశగా అడుగులు వేస్తున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు బీహార్లో. సో బీహార్ అప్డేట్ చూస్తున్నాం. బీహార్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎన్డీఏకు 156 స్థానాల్లో, మహాగఠబంధన్ కాంగ్రెస్ కూటమి మహాగఠబంధన్ 80కి పైగా అసెంబ్లీ స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘవపూర్లో ముందంజలో ఉన్నారు. డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి తారాపూర్లో ఆధిక్యంలో ఉన్నారు. మహువాలో లాలూ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. అలీపూర్లో మైథిలి ఠాకూర్ లీడ్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మహాగఠబంధన్లో కాంగ్రెస్ ఒక పార్ట్. కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కనబడుతోంది. మహాగఠబంధన్ కూటమిలో ఆర్జేడీ, లోకల్ పార్టీ అయినటువంటి ఆర్జేడీ 60కి పైగా స్థానాల్లో లీడ్లో కనబడుతోంది. మొత్తంగా మహాగఠబంధన్ 82 స్థానాల్లో లీడ్లో కనబడుతూ ఉంటే ఎన్డీఏ కూటమి, బీజేపీ లెడ్ ఎన్డీఏ కూటమి 156 స్థానాల్లో మనకి లీడ్లో కనబడుతూ ఉంది. అధికారం దిశగా ఎన్డీఏ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 122 స్థానాలను ఎన్డీఏ కూటమి దాటేసి 156 స్థానాల్లో లీడ్లో కనబడుతోంది.